ఎవరైతే దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉంటారో, దేవుడిలో ఎదుగుతూ ఉన్నప్పుడు వారితో ఉన్న వాళ్ళే చిన్న చూపు చూస్తారు. అంత మాత్రమే కాదు, కోపపడి అసూయ పడతారు. బయటి వాళ్ళు కాదంట, లోపల వాళ్ళే. అక్క వందనాలు, కాడికక్క పాడనకా పోయిరక్క, మంచిదే. వెనకాలంటే అబ్బో బతురాలమ్మా, పిల్ల పెద్ద బైబులు పట్టుకొని పోతుంది అమ్మా అని వెనకాల అంటుంటారు. మళ్ళీ వెనకాల ఇటు అంటుంటారు. వీళ్ళని ఏమంటారంటే తేలు అంటారు. తేలు ముందు కొండలతో కుట్టదు, దానికి 2 కొండలు ఉంటాయి ముందు, ఇంతలా ఒకటి కుడుతుందా? అది కుట్టేది చిన్న కొండలతో కుడుతుంది. ఆ ట్యాక్టర్ని ఆడ గోడకు పోయి కలుసుకుంటుంది. అబ్బా అని ఆడక ఆడ కనపడుతుంది తేలు. తేలు ఆ కుట్టిన అంటే నాకేం తెలుసు అబ్బా, నేను గోడ కుంటే ముందు కొండతో కొట్టదు, వెనక కొండ తెస్తుంది. ఈనాడు కూడా చాలా మంది సహోదరులే సహోదరిలే అంటే బయటోళ్ళు కాదు, అసూయతో నీ మీద కోపపడుతూ నీ మీద తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అయినా అందుకని యేసుకెళ్తుంటాడు, యేసుకెలో వారు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు చేల లాంటి వాళ్ళు, ముళ్ళ తుప్ప లాంటి వాళ్ళు, అయినా నువ్వు వారికి భయపడద్దు, పోయి బోధించము అన్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. కాబట్టి నా ప్రేమినేటి వారులారా, సహోదరులే కోపపడే రోజులేవి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే ఈ ఎదుగుదలను చూసి వార్వలేని వారు చాలా మంది ఉంటారు. వార్వలేని తనముతో ఉంటారు, అసూయతో ఉంటారు, నీ మీద కోపపడుతూ ఉంటారు. కాబట్టి ధైర్యం వహించండి.